ఒక ప్రవక్త, ఒక రాజు, ఆ పైన మాట్లాడే గాడిద. ఇదేదో పాత కథ అనుకుంటున్నారా? కానే కాదు, ఇది మనందరికీ ఒక పాఠం. కొన్నిసార్లు మనకు కావాల్సిన నిజం మనం వినడానికి అస్సలు ఇష్టపడని చోటునుంచే వస్తుంది. మరి ఈ కథలో మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఇదే: ఒక జంతువు తన యజమాని కంటే ఎక్కువ చూడగలదా? అంటే ఒక ప్రవక్త చూడలేని దైవిక సత్యాన్ని ఒక మామూలు గాడిద గ్రహించగలదా? పదండి, ఈ అసాధారణమైన ప్రయాణంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. మన కథానాయకుడు సాక్షాత్తు దేవునితో మాట్లాడతాడని పేరుగాంచిన ఒక ప్రవక్త. కాని అతనికొక అభ్యర్థన వస్తుంది. అది అతని విశ్వాసాన్ని, విధేయతను, చివరికి అతని వినయాన్ని కూడా చాలా తీవ్రంగా పరీక్షిస్తుంది. మన కథానాయకుడు బిలాము. అతను సాధారణ ప్రవక్తేమీ కాదు. ఆ ఎడారి రాజ్యాలలో అతని పేరు వింటే చాలు అందరూ ఎంతో గౌరవంతో చూసేవారు. ఎందుకంటే దేవుడే అతనితో నేరుగా మాట్లాడతాడని, అతని మాటలు రాజ్యాల గతిని కూడా మార్చగలవని ప్రజలు నమ్మేవారు. ఇప్పుడు కథలోకి బాలాకు రాజొస్తాడు. అతను తన సరిహద్దులలో విడిది చేసిన ఇశ్రాయేలీయుల సంఖ్యను చూసి నిజం చెప్పాలంటే చాలా భయపడ్డాడు. వాళ్ల బలం వాళ్ల దేవుని నుండి వస్తుందని అతనికి తెలుసు. కాబట్టి ఆ దైవిక శక్తిని ఎదుర్కోవడానికి అతను దైవిక సహాయం కోసమే బిలాము వైపు తిరిగాడు. ఇది మామూలు అభ్యర్థన కాదు, ఒక ఆయుధంలాంటి కోరిక. ఇశ్రాయేలీలను శపించమని బాలాకురాజు కోరాడు. బిలాము మాటలు వాళ్లని ఆపగలవని అతను నమ్మాడు. ఇది బిలాము యొక్క నమ్మకానికి, అతని నిజాయితీకి ఒక పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. మొదట బిలాము దేవునికి విధేయత చూపాడు. రాజు పంపిన డబ్బుని, ప్రతిపాదనను తిరస్కరించి వెళ్లను అని చెప్పేశాడు. కాని బాలాకురాజు అంత తేలిగ్గా వదిలిపెట్టే రకం కాదుగదా. అతనింకా ఎక్కువ మందిని, ఊహించలేనంత సంపదను పంపాడు. ఆ ప్రలోభానికి బిలాము మళ్లీ దేవుణ్ణి అడిగాడు. ఈసారి దేవుడు వెళ్లడానికి అనుమతించాడు. కాని ఒకే ఒక్క షరతుతో: నేను చెప్పే మాటలు మాత్రమే నువ్వు మాట్లాడాలి. అలా బిలాము రాజు నుండి సంపద వస్తుందన్న ఆశతో తన నమ్మకమైన గాడిద మీద ప్రయాణం మొదలుపెట్టాడు. కాని ఈ ప్రయాణంలో ఏదో ఒక విచిత్రమైన సంఘటన జరగబోతోంది. ఇక్కడే కథలో అసలు మలుపు. 3 సార్లు గాడిద ఆగుతుంది. ప్రతీసారి బిలాముకి కోపం పెరుగుతూనే ఉంది. అసలు తాను చూడలేనిదాన్ని ఆ గాడిద చూస్తోందని అతను గ్రహించలేకపోయాడు. చూశారా, దేవునితో మాట్లాడే ప్రవక్త తన సొంత జంతువిస్తున్న హెచ్చరికను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతని అహంకారం, అతని అత్యాశ అతని కళ్లకు పొరలు కమ్మేశాయి. బిలాము కోపం, అహంకారం రెండూ శిఖరస్థాయికి చేరినప్పుడు ఈ కథలో ఎవ్వరూ ఊహించని మలుపు వస్తుంది. ఆ క్షణంలో బిలాముకి కోపం తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. అతని సహనం పూర్తిగా నశించింది. అతను 3ఓసారి కొట్టడానికి తన చేతిని పైకి ఎత్తాడు. కాని ఈసారి జరగబోయేది వేరు. మున్నట్టుండి ఆ గాడిద మాట్లాడింది. ఇదేదో అరుపు కాదు, స్పష్టమైన తర్కంతో కూడిన ప్రశ్న. ఆ మాటలతో అక్కడి సన్నివేశం మొత్తం మారిపోయింది. బిలాము నిశ్చేష్టుడైపోయాడు. అతని కోపం అంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. దాని స్థానంలో ఆశ్చర్యం, గందరగోళం. అతను తన గాడిద మాటలకు సమాధానమిస్తూ దాని నమ్మకాన్ని ఒప్పుకున్నాడు. అతని మనసులో ఒకటే ప్రశ్న: ఎందుకిలా జరిగింది? ఇప్పుడు ఆ గాడిద వింత ప్రవర్తన వెనుకున్న అసలు కారణం బయటపడబోతోంది. బిలాము చూడలేని ఒక భయంకరమైన సత్యం వెలుగులోకి రానుంది. గాడిద సమాధానం చెప్పే లోపే దైవిక జోక్యం జరిగింది. ఆకాశం నుండి ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. మరి ఒక్క క్షణంలో బిలాము దృష్టి శాశ్వతంగా మారిపోయింది. దేవుడు అతని కళ్ళు తెరిపించాడు. చూడండి, ఇక్కడే కీలకమైన విషయం. ఆ గాడిద అవిధేయత చూపడం లేదు, అది తన యజమానిని కాపాడుతోంది. దైవిక తీర్పును ఒక సామాన్య జంతువు చూసింది, కాని దేవుని ప్రవక్త చూడలేకపోయాడు. దేవదూత మాటలు చాలా కఠినంగా, స్పష్టంగా ఉన్నాయి. నీ గాడిద ఆగి ఉండటపోతే నేను నిన్ను చంపి దానిని బ్రతకనిచ్చేవాణ్ణి. ఆ మాటలతో బిలాము ఎంతటి ప్రమాదంలో ఉన్నాడో, మరి తనని కాపాడింది తన వినయపూర్వకమైన గాడిదేనని స్పష్టమైంది. ఆ క్షణంలో బిలాము అహంకారం పూర్తిగా నాశనమైంది. అతను తన తప్పును, తన అంధత్వాన్ని గ్రహించాడు. అతను తనను తాను ప్రవక్తగా భావించాడు. కాని ఆ రోజు తన నిజమైన గురువు తన గాడిదే అని తెలుసుకున్నాడు.
ఈ సంఘటన తరువాత బిలాము ప్రయాణం కొనసాగింది, కాని అతని ఉద్దేశ్యం, అతని హృదయం పూర్తిగా మారిపోయాయి. ఇది కథలోని ఒక అందమైన ముగింపు అని చెప్పుకోవచ్చు. వాళ్ల బంధం మారిపోయింది. అదిప్పుడు గౌరవం, కృతజ్ఞతతో నిండిపోయింది. బిలాము వినయం అనే ఒక అమూల్యమైన పాఠాన్ని నేర్చుకున్నాడు. సరే, ఇంతకీ ఈ పాత కథ మనకి ఏమి నేర్పుతుంది? కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. 1. నిజమైన జ్ఞానం ఊహించని చోట్ల నుండి, ఊహించని స్వరాల నుండి రావచ్చు. 2. మన అహంకారం మనల్ని సత్యానికి గుడ్డివారిని చేస్తుంది. 3. మన చుట్టూ ఉన్న చిన్న ప్రాణులు కూడా మనకు రక్షకులుగా ఉండగలవు. అన్నింటికన్నా ముఖ్యంగా దైలిక మార్గదర్శకత్వానికి విధేయత చూపడం మనల్ని విపత్తు నుండి కాపాడుతుంది. ఈ కథ మనందరికీ ఒక ప్రశ్నను మిగిలిస్తోంది. మన జీవితాలలో మనం ఎక్కడ ఊహించని జ్ఞానాన్ని కనుగొనగలం? బహుశా మనం కొంచెం నెమ్మదిగా, మరింత శ్రద్ధగా వింటే మనం చాలా కాలంగా పట్టించుకోని స్వరాలలో గొప్ప సత్యాలు దాగి ఉండవచ్చేమో. దీని గురించి ఆలోచించండి.